హలో అండి. ఇది మనం బనానా అండ్ పేరు ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ రెండు బాగా ఓవర్ రైప్ అయిపోయినాయి. సో వాటిని స్మూతీగా చేసేసుకొని ఎలా తాగొచ్చో చూపిస్తున్నాను. ఇవి యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్కూల్స్ ఓపెన్ చేసేసారు కదా, కిడ్స్ రష్గా ఉంటారు. వాళ్ళు ఏమి తినకుండా అలా హడావుడిగా పరిగెడుతూ ఉంటారు. మనము కూడా రష్ అవర్లో ఉంటాము. సో ఇలా ఫ్రూట్స్ వాళ్ళకి ఇలా స్మూతీ లాగా చేసి వాళ్ళకి జార్స్లో వేసి ఇచ్చి మనం ఇచ్చేసామంటే స్కూల్లో డ్రాప్ చేసే లోపల వాళ్ళు అవి తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా డ్రింక్ అండి ఇది. సో నేనైతే మా కిడ్స్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ మిడిల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇలాగే స్మూతీస్ చేసి ఇచ్చేదాన్ని. సో ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ, ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేసి చూసి నచ్చితే లైక్ చేయండి. హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. నేను ఈరోజు ఒక స్మూతీ చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది పేర్ అండి, మన ఫ్రూట్ ఉంటుంది కదా, పేర్ అంటాం కదా. సో అది బనానా. సో యాక్చువల్గా ఇవి బాగా రైప్ అయిపోయాయి. సో అట్లా డైరెక్ట్ తినాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలా బాగా ఓవర్ రైప్ అయిపోయిన ఫ్రూట్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా జస్ట్ స్మూతీ లాగా చేసుకుందాము. సో ఈ స్మూతీకి మనము ఏం కావాలో చూద్దాము. నేను ఒక 2 బనానాస్ తీసుకున్నాను. చూసారు కదా, బనానా బాగా రైప్ అయిపోయింది. సో ఓవర్ స్వీట్ కూడా ఉంది అది. సో దీనికి ఇప్పుడు నేను చూడండి, ఈ పేరు ఉంది కదా, దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా 2 తీసుకున్నాను. నేను ఇది ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాను ఈ స్మూతీని. సో చూద్దాము. ఇవ్వండి, ఇలా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాము. సో ఇప్పుడు దీనికి మనకి మంచిగా లిక్విడ్ లాగా రావడం కోసము ఏదైనా ప్లాంట్ బేస్డ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, ఓట్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నాకు అవేమీ అవైలబిలిటీ లేవు, అందుకని నేను రెగ్యులర్ మిల్క్ తీసుకున్నాను. చూడండి, డైరీ మిల్క్. సో ఒక స్మాల్ కప్ తీసుకున్నాను. చూసారా, 8 ounces ఉంటాయి. సో ఈ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిని కొంచెము మిక్సీ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో మనం కొంచెం ఫ్లేవర్ రావడం కోసము చూడండి, నేను సినమన్ ఇది ఉంటుంది కదా, ఏమంటారు, సినమన్ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇది మనకు ఎంత కావాలంటే ఎంత ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఎంత వేసుకున్నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తాను. చూసారా, ఇది ఇప్పుడు మంచిగా స్మూత్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం స్వీట్నెస్ రావడం కోసము మనకి ఏదైనా స్వీట్గా ఉండే మనకి ఏదైనా హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి, డేట్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 2 డేట్స్ వేసుకుంటున్నాను. ఇంకొక డేటు. సో సీడ్ తీసేసి వేసేద్దాం. ఇది మంచి స్వీట్నెస్ ఇస్తుంది, అలాగే స్ట్రెంతీగా ఉంటుంది, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం ఐస్ వేసేసుకుందాము. సరే, ఐస్ వేసేసాను. మనకి ఎంత కూల్ కావాలంటే అంత కూల్గా. సో ఇప్పుడు దీనిని మళ్ళీ గ్రైండ్ చేస్తాను. మంచిగా స్మూత్గా వచ్చేసింది. మనకి ఇలా చాలు. చూసారు కదా, చాలా మంచి గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసేసుకొని మనం ఈ గ్లాసులో ఈ స్మూతీని పోసేసుకుందాం. అంటే నేను ఇలా గ్లాసులో పోసేసాను. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చియా సీడ్స్ వేసుకుందామండి గ్లాసెస్లో. చూడండి, ఈ గ్లాసులో కూడా వేసుకుందాము, అండ్ ఈ గ్లాసులో కూడా వేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంకొకటి యాడ్ చేస్తాను, సినమన్. చెప్పా కదా, ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసాను. ఇప్పుడు ఈ సినమన్ కూడా కొంచెం తీసుకొని ఈచ్ గ్లాసులో కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. మీకు ఈ సినమన్ అక్కర్లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, కానీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది దీంట్లో. ఇట్లా చియా సీడ్స్, సినమన్ ఇవన్నీ వేసుకుంటే.
చూసారు కదా, ఇలా అనమాట. చూసారా, పేరు బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. సో చాలా టేస్టీ ఉంటుందండి ఇది, హెల్దీగా మంచి స్మూతీ ఇది. చూడండి.